హలో ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ ఎవిటెడ్ మూవీస్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ వాటి రిలీజ్ డేట్స్ పై అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏ మూవీ ఏ డేట్ రిలీజ్ అవుతుందో అండ్ ఏ మూవీ పోస్ట్ పోన్ అవుతుందో అండ్ ఇలాంటి చాలా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం. అండ్ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మెయిన్ పాయింట్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీగా చెప్తాను. అయితే ఇదిగో ఈ డేట్కి వస్తున్నామని క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా రిలీజ్ డేట్స్ పై ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? ఉండదు. కానీ మన ఇండస్ట్రీలో ఎలాగంటే మూవీస్ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 3 సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే 3 ముక్కల ఆట నడుస్తుంది. ఆ భారీ సినిమాలు ఏంటో అండ్ డేట్స్ కన్ఫ్యూజన్ ఏంటో ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ విషయం అయితే వెళ్ళిపోతాం. అయితే చూస్తుండగానే 2024లో 3 నెలలు అయితే పూర్తయిపోయి అండ్ మరో 3 నెలలకు భారీ సినిమాలు ఏవి ఉండవు. సమ్మర్ సీజన్ ను మన హీరోలు ఎలాగో వదిలేశారు. అయితే మే 9th కల్కితో అసలు పండగ మొదలవుతుందని ముందు అనుకున్నాం. అండ్ సడన్ గా ఈ ఎలక్షన్స్ కారణంగా అది కూడా వాయిదా పడిపోయింది. అండ్ మరోవైపు ఆగస్ట్ 15th రావాల్సిన పుష్ప 2 రాకపై కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే మొదలైంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కల్కి షూటింగ్ పూర్తయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కల్కి మూవీలో మన ప్రభాస్ గారు నటించిన ఈ భైరవ క్యారెక్టర్ అయితే మనకి చాలా కాలాల పాటు గుర్తుండిపోతుందని మూవీ డైరెక్టర్ అండ్ నిర్మాతలు అయితే చెప్తున్నారు. మే 9th మిస్ అయితే కల్కి ఆ రేంజ్ డేట్ దొరకడం చాలా కష్టం. అండ్ ఆగస్ట్ లో పుష్ప 2, సెప్టెంబర్ లో ఓజీ, అక్టోబర్ లో దేవర వస్తున్నాయి. అయితే డిసెంబర్ లో గేమ్ చేంజర్ అంటున్నారు. దాంతో కల్కి మూవీకి ఖాళీ లేదని క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కల్కి మూవీని పక్కన పెడితే పుష్ప 2 ఆగస్ట్ 15th వస్తుందని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు మేకర్స్. కానీ ఇప్పటికీ పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. పుష్ప 2 పాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం 2 నెలలు అయితే ప్రమోషన్ అయితే కావాలి. అంటే 2 నెలల ముందే అవుట్పుట్ అయితే రెడీగా ఉండాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మన సుకుమార్ గారు ఈ మూవీని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో లేదో అని అనుమానంగా ఉంది. పుష్ప 2 గాని చెప్పిన డేట్ కు వస్తే కల్కికి ప్రమాదమే. ఇది 3 ముక్కలాట్లో ఉన్న మరో సినిమా గేమ్ చేంజర్. అయితే కనీసం కల్కి పుష్ప 2 రిలీజ్ డేట్స్ అయినా తెలుసు. కానీ గేమ్ చేంజర్ కి అది కూడా లేదు. పూర్తిగా చీకట్లోనే బాణంలాగా ఉంది. ఒకసారి డిసెంబర్ అంటున్నారు అండ్ మరొకసారి 2025 అంటున్నారు. మొత్తానికి ఈ 3 ముక్కలాట్లో ఈ మూవీకి అయితే ఇబ్బందులు తప్పట్లేదు. అయితే గేమ్ చేంజర్ మూవీ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ కూడా లేవు. కానీ ఇలాంటి లీక్స్ మాత్రం చాలా వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ మనకి వైజాగ్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అయిందనే సంగతి అందరికీ తెలుసు. అండ్ ఆ షూటింగ్ లో భాగంగా మన రామ్ చరణ్ గారి లుక్స్ అయితే చాలా వరకు లీక్ అయిపోయి. అండ్ ఇలా లీక్ అయిన లుక్సే ఇంత బాగుంటే ఒకవేళ అఫీషియల్ గా రిలీజ్ అయితే ఇంకా ఎంత బాగుంటుందని ఫ్యాన్స్ అయితే ఊహించుకుంటున్నారు. సో ఈ వీడియోకి అయితే ఇంత అనమాట. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీతో పాటు 10 మంది చూస్తారన్నమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బాయ్.